హాయ్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మీ నాన్నలకు మీ డాడీలకు అందరికీ నా తరపున హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేనేం చేయబోతున్నానో చూడండి. నేనేం చేయబోతున్నానంటే ఈరోజు మంచి బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ. నా వీడియో చివరి వరకు చూడండి. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను. అంతకుముందు ఇగో నేనైతే ఈరోజు ఈ యొక్క చెట్టు నేను చర్చికి వెళ్ళి వస్తుంటే అక్కడ బాగా కనిపించింది. ఈ చెట్టు అయితే నేను కొనుక్కొచ్చినాను. ఎంత బాగుంది చూడండి. ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఒక ఫ్లవర్ది ఒక తొట్టి అయితే తీసుకొచ్చినాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్ని కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది 1 kg చికెన్ తీసుకొచ్చిన. 1 kg చికెన్, 1 కప్పు పెరుగు, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా. కొన్ని ఫ్రై చేసుకుందాం, కొన్ని పచ్చివి ఇలాగే వేసుకుందాం. ఇవైతే 1 kg 3 పావు బియ్యం. 1 kg వేస్తలేను, 3 పావు బియ్యం అయితే వేస్తున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. ఇట్లా బియ్యం నానాలని. ఇంకా ఇందులోకి ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి. 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, సాజీరా, పట్ట, ఇలాచి, లవంగ, మరాఠీ ముగ్గ, చెక్క ఇవన్నీ ఉన్నాయి. ఇది జీలకర్ర పొడి 1 చెంచా. ఇది సగం చెంచా అంతా అదేంది మన చికెన్ పొడి. 2 టీ స్పూన్లు అంతా అల్లం వెల్లిగడ్డ. ఇది బగారా పువ్వు, ఇది బగారా ఆకు, ఇది ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయలు. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా. ఇప్పుడు చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో అయితే నేను ఏం వేస్తున్నా అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. కారం వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా, జీలకర్ర పొడి, ఇది ఏంటంటే మన అది కస్తూరి మేతి, చికెన్ మసాలా, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా అంత పువ్వు వేస్తున్నా, చెక్క, మరాఠీ ముగ్గ, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకుంటున్నా. ఇవన్నీ వేసేసుకొని ఇలా కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. తర్వాత పెరుగు వేసుకుంటున్నా. కొద్దిగా పెరుగు తీస్తున్నా. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. నిమ్మకాయ అయితే కోసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ వేసి ఇట్లా కలిపేస్తున్నా. ఇంకా నిమ్మకాయ వేసుకోలేదు, నిమ్మకాయ తర్వాత వేస్తా. ఇది కలిపిన తర్వాత ఇవన్నీ ఇట్లా మిక్సీ వేసుకొని ఒక 1/2 అవర్ కొంచెం నానబెట్టుకుందాం. 1/2 అవర్ కూడా అవసరం లేదు. మనం అన్నం రైస్ ఉడకబెట్టుకున్నంత లోపల ఇది నానబెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయ అయితే వేస్తున్నా. ఈ గింజలు ఏంటంటే మనకు చేదుగా ఉంటాయి, గింజలు తీసేసుకోవాలి.
కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నా. నిమ్మకాయ పిండుకున్నాం కదా, కొద్దిగా అంతా ఆయిల్ వేస్తున్నా నేను. ఒక 2 పావులంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఇట్లా కలిపేసుకుంటున్నా నేను. ఇలాగైతే కలుపుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. మనమైతే ఇప్పుడు రైస్ అయితే ఎసరు పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఏంటంటే మనం రైస్ ఉడికించుకోవాలి కదా, దానికైతే నేను ఎసరు పెడుతున్నా. ఇష్టం వంట పెట్టుకున్నా. ఇలా బగారాకు వేస్తున్నా. చెక్క, సాజీరా, పట్ట ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు వేస్తున్నా. కొద్దిగంతా ఆయిల్ వేసుకోవాలి. కొంచెమంతా ఆయిల్ వేస్తున్నా. ఎసరు మసలాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. ఎసరు మసల దాకా వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎసరు మసులుతుంది. ఇప్పుడైతే బియ్యం వేసేసుకుందాం, మనం నానబెట్టుకున్న బియ్యం. ఇవి ఒక 80% అనేది ఉడికించుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఉడకాలి. ఫ్రెండ్స్, ఈ రైస్ అయితే నేను ఇక్కడ ఈ బియ్యం ఉడుకుతున్నాయి కదా, ఇక్కడ పెట్టుకున్నా. ఇది మనం ఉడికే వరకు ఇక్కడ మనము ఉల్లిగడ్డ ఇట్లా ఫ్రై చేసేసుకుందాము. ఇగో ఇప్పుడైతే ఇవైతే ఒక 80% అయితే ఉడకాలి. ఇలా 4 పావుల నూనె వేసుకున్నా నేను. నూనె వేసేసుకొని ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఏం చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఇలా దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు అయితే ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇవి. ఇదైతే ఇప్పుడు ఈ రైస్ కూడా మనకు ఇది 80% ఉడుకుతందుకు వచ్చేసింది. ఇప్పుడు ఇది మనము నీళ్ళని వడిపేసుకోవాలి. నీళ్ళైతే అన్నీ వడిపేసి ఈ రైస్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు పెట్టి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ రైస్ అయితే మొత్తం వాటర్ అన్నీ తీసేసుకుందాం. మనం జాలి గిన్నె పెట్టుకొని, ఇప్పుడు ఈ జాలి గిన్నె ఉంది కదా, ఈ జాలి గిన్నెలు అయితే మొత్తం ఇక్కడ పెట్టి పోస్తున్నా. ఏమో మళ్ళీ మీద ఇట్లా పడగలది. ఇలా అయితే వేసేస్తున్నా అంతా. ఇట్లా జాలి గిన్నెలు వేసేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే ఇక్కడ పెట్టుకున్నా. ఈ వాటర్ అయితే పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఎగిపోయింది. ఉల్లిగడ్డ అయితే మనం తీసేసుకుందాం. ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. నూనె అంతా ఇట్లా ఉడుపుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే తీసేసుకున్నాం కదా, ఇంట్లో కొంచెం అంతా నూనె వేస్తా, కొద్దిగా అంతా. ఇట్లా నూనె ఏంటంటే మనం ఉల్లిగడ్డలు వేయించి పెట్టుకున్నది, అందులో కూడా కొంచెం ఆయిల్ ఉంది. ఇది కూడా కొద్దిగా అంత వేసుకున్నా నేను. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే మనం చికెన్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడైతే నేను చికెన్ వేసేసుకున్నాను ఇందులో. ఇదంతా ఇలా మంచిగా ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత
ఇంకేం చేయాలో చూపిస్తా. ఇదైతే మంచిగా వేయించుకుందాం మంచిగా నూనెలో అయితే. ఫ్రెండ్స్ ఇగో చికెన్ అయితే ఇట్లా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడుకుతుంది చూడండి. ఇది ఉడకాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ రైస్ వేసుకుందాం. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే, చాలా బాగుంటుంది. చాలామంది చేస్తారు ఇట్లా. నేను కూడా ఈరోజు ఇది ఒక కొత్త రకంగా, నేను ఎప్పుడు చేయలేదు ఇట్లా వేస్తున్నా. మా మన్మరాలు అయితే సూపర్ వాసన వస్తుంది. నాని గుమ్మ గుమ్మలు ఆడుతుంది అంటుంది. ఎట్లా వాసన వస్తుంది. ఇవి కొంచెం అనేది నీరు అయితే తగ్గాలి. నీళ్ళు తగ్గి మొత్తం పీల్చుకున్న తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్ అయితే వేసేసుకుందాం. ఇదంతా ఇట్లా వేసేసుకోవాలి. దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా ఇదంతా వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా వేసేస్తున్నా. కొంచెం కలర్ నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా అంతా కలర్ వేస్తున్నా, లైట్గా, ఎక్కువ వేస్తలేను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్లో నుంచి నీళ్ళు తీసినాం కదా, ఈ నీళ్ళు కొంచెం అంచుల పొడితో కొద్దిగా వేసుకుంటూ పోవాలి. ఇట్లా ఏంటంటే మనకు ఇది కొద్దిగా కింద జ్యూసీగా వస్తుంది అనమాట. కొంచెం వేసుకోవాలి. వేసేసి ఈ మూత అయితే పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి దమ్ పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు ఆగినామనుకో మనకు ఏంది బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ చూద్దాం. ఇంకా ఇష్టం అయితే ఆఫ్ చేయలే. నేను కింద పెంక పెట్టిన కుండ ఏంటంటే వేడికి కుండ మళ్ళీ ఇట్లా పరబెట్టేసి ఇది అవుతుంది అని చెప్పి భయానికి అయితే నేనైతే పెంక పెట్టేసి పెంక మీదనే ఇది కుండ పెట్టేసిన. ఇక చూడండి ఎంత బాగా అసలు కింద చూద్దాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దించి మనం తిని చూద్దాం. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నా. ఓకేనా? ఇప్పుడైతే కుండ అక్కడ తీసుకెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మనం కలుపుదాం. ఇక చూడండి ఎంత బాగుంది జ్యూసీగా. సూపర్గా ఉంది. మిస్టేక్ అవుతుంది. ఇక ఫ్రెండ్స్ బిర్యానీ చూడండి, దగ్గరికని చూద్దురండి దగ్గరికని. ఫ్రెండ్స్ ఇగో చూడండి దగ్గరికి కూడా ఎంత బాగుంది చూడండి. ఇగో కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. ఇప్పుడైతే మనం ఇది టేస్ట్ చేద్దాం. చూడండి ముక్కలు కూడా ఎంత బాగా, అసలు బిర్యానీ చూడండి ఎంత బాగా అయింది. ఓకేనా? ఇప్పుడైతే ప్లేట్లు అయితే బిర్యానీ వేసుకున్నాం. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం మన్మరాలు నేను. చాలా బాగుంది టేస్ట్ అయితే, సూపర్, చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయింది. ప్లేట్లో కూడా వేసుకున్నాం. ఇప్పుడు తింటున్నాం. టేస్ట్ చేసి కూడా చూపిస్తాం. ఓకేనా? మా మన్మరాలు కూడా టేస్ట్ చేస్తాం. వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి వీడియోకు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే బిర్యానీ ఈ విధంగా చేశాను. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఇలా చేసుకొని తినండి. బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.